కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక పీపీపీతో ప్రగతి, దేశమే ప్రథమ పదం అంటూ చివరిదాకా అదే సిద్ధాంతానికి వాజ్పేయి కట్టుబడి ఉన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాలు ఒత్తిళ్లను లెక్క చేయకుండా అణు పరీక్షలు నిర్వహించి దేశాన్ని బలీయమైన రాజ్యాంగంగా తీర్చిదిద్దిన మహనీయుడు కేంద్ర మంత్రి శివాజీరాజ్ చౌహాన్ చెప్పారు. ఆయన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని శివరాజ్ చౌహాన్ చెప్పారు. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రపటంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలని, సూక్ష్మ నీటి సాగు విస్తరణకు అదనంగా 695 కోట్లు ఇవ్వండి, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, ఆక్వా ల్యాబ్, కొబ్బరి పార్క్, మామిడి బోర్డులు పెట్టండి, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించండి, PMMYS పథకం కింద సబ్సిడీని 60% పెంచండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చంద్రబాబు విజ్ఞప్తి చేశారని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా చూస్తే మనకు తెలుసు 101వ జయంతి అటల్ బిహారీ వాజ్పేయి గారిది. భారతదేశం సస్యశ్యామలంగా ఉండి భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఇది నిరంతరం పరితపించిన నాయకుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకడు. మరి ఆయన యొక్క జయంతిని అపూర్వంగా అయితే మరి జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన చేసిన యొక్క సేవను గుర్తు చేసుకుని, మరి ఆయన చూపిన మార్గాన్ని గుర్తు చేసుకుని ఎంతమందికో స్ఫూర్తిగా నిలిచిన అటల్ బిహారీ జయంతిని అయితే జరిపారు. అదేవిధంగా ఆయన యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి మరింత మందికి స్ఫూర్తి రగిలించే విధంగా మరి చేశారు. నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ముందు చూపు తత్వంతో మరి ఇప్పుడు రాష్ట్రం దూసుకుపోతున్న ఈ రాష్ట్రాల్లో, దేశంలో కూడా మంచి జరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ, అన్ని కలెక్టరేట్లను రెవెన్యూ డెస్క్, డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యత, విన్నపాలకు ఆధార్ అనుసంధానం, దరఖాస్తుదారుడికి సర్టిఫైడ్ కాపీ స్వీకరణ పరిష్కారానికి ఓ సాఫ్ట్వేర్ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ఖండాంతర్ K4 క్షిపణి ప్రయోగం సక్సెస్, సముద్ర గర్భం నుండి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం ఉందని కూడా మరి ప్రచురించారు. మనం ఎటువంటివి స్టార్ట్ చేసినా కూడా అవి సక్సెస్ అవ్వాలని మరి మనసా వాచాకరణ మనందరం కూడా మరి కోరుకుందాం. అదేవిధంగా డివైడర్ దాటి బస్సును ఢీకొట్టిన లారీ, 2 వాహనాలు బుగ్గయ్యాయి, 6 సజీవ దహనం అయ్యారు. మనం ఇందాక చదివాం, దీని గురించి కూడా మరి రాసాం. అలాగే బంగ్లాదేశ్లో మరో మూక దాడి అని చెప్పి కూడా రాశారు. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో 2వ ఘటన, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూస్తే అక్కడ అల్లర్లు అయితే చాలా దారుణంగా అయితే జరుగుతున్నాయి. కానీ హిందువుల మీద దాడి ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లో జరుగుతుంది. దీని అయితే భారత్ అయితే తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ రోజున బంగ్లాదేశ్ అనే దాన్ని ఒక దేశంగా ఉండడానికి మరి కారణమే మరి భారత్. అలాంటి భారత్కు సంబంధించిన కొంత సంతతి ఎవరైతే అక్కడ ఉన్నారో మరి హిందువుల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికీ కూడా అనేక మంది కాంతిసీకులు కావచ్చు, ఎవరైనా కూడా బంగ్లా వాళ్ళు చాలా అడ్డగోలుగా వచ్చి ఇప్పటికీ భారతదేశంలో కూకటి వేళ్లతో లోపలికి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా ఇలాంటి దుశ్చర్యలకైతే పాల్పడలేదు. మరి వాళ్ళకు ఒక మతం మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి, సిగ్గుపడకుండా ఖండించాలి. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. సిగ్గుపడకుండా అన్ని రాజకీయ పార్టీలు వేరే ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, భావాలు వేరే ఉండొచ్చు, కానీ అందరూ కూడా మేరా భారత్ మహాన్ అనాలి. అప్పుడు మాత్రమే వేరే దేశాలకు మనంత స్ట్రాంగ్గా ఉన్నామో మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి ఇలాంటి సంకుచిత భావాలు కలిగిన మరి బంగ్లాదేశ్లో ఇలా జరగడం, హిందువుల మీద దాడి జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉండాలి. దీని గురించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు ఆలోచించి ఏ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి, రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో కొంత కుయుక్త రాజకీయ శక్తులకి ఎలా బుద్ధి చెప్పాలి అనే దాని గురించి కూడా మరి భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించి దానికి ఒక చెక్ పెట్టే దిశగా ముందుకు వెళ్ళటం మనందరం కూడా గమనిస్తున్నాం. రానున్న రోజుల్లో అది కూడా జరగబోతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక గ్రేటర్కు గ్రీన్ సిగ్నల్, పంచాయతీ సమరానికి ముందే మహా విజయవాడ, గ్రేటర్ ప్రక్రియకు అంగీకరించిన సీఎం చంద్రబాబు, ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు సూచనలు, గ్రేటర్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం కూడా. పంచాయతీ ఎన్నికలకు ముందు మహా విజయవాడకు అడుగులు పడుతున్న ఎంపీ కేసినేని శివనాథ్ అంటే చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని కూడా ప్రచురించారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉందో అదేవిధంగా గ్రేటర్ విజయవాడగా దీన్ని రూపుదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని కూడా ఇక
ప్రచురించారు. ఇక పర్యాటక అభివృద్ధి ఆంధ్రాకి ట్యాక్సీ యాప్ ద్వారా రోజువారీ ప్యాకేజీలు యాప్పై అవగాహన కల్పించిన కలెక్టర్. ఓవరాల్గా అమరావతికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అది నిరంతర ప్రక్రియలో భాగంగా ఉండదు. కానీ ఈ రోజు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. చిన్న చిన్న రాష్ట్రాల ద్వారా మరి అభివృద్ధి జరుగుతుంది అనేది ఎంత వాస్తవమో ఆ అభివృద్ధి జరగడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే మరి నిష్పక్షపాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి దిశగా మరి ఆయా రాష్ట్రాలు వెళుతూ ఉంటాయి.